సాధక ప్రియులకు శుభాశిస్సులు శుభోదయం. ఈరోజు చాలా పురాతనమైనటువంటి గ్రంథంలో పరిశీలించి పరిశోధించిన తర్వాత ఈ మంత్రాన్ని మా పూర్వీకుల చేతి వ్రాతతో రాసినటువంటి కాపీలో సరిగా అక్షరాలు కనిపించకపోవడం వలన దీనికి సంబంధించినటువంటి ఈ రాజస యోగ పురాతన గ్రంథాన్ని సేకరించి దీని నుండి ఈ మంత్రాన్ని మేము లిఖితపూర్వకంగా రాసుకొని జపం చేసి సిద్ధింపజేసుకొని ఎంతోమంది కూడా ఈ మాతంగేశ్వరి ఉద్యోగ ప్రాప్తి, ఉపాధి ప్రాప్తి, వ్యాపార వాణిజ్య సంస్థలలో కూడా ధరింపజేసుకున్నటువంటి యంత్రాన్ని కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సర్వరకాల అష్టదారిద్ర్యాలు మొత్తం తొలగించి ఈ మంత్రంతో ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు, ఉపాధిని కల్పించుకోవచ్చు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యాపారాలలో కూడా ఎలాంటి నష్టాలు లేకుండా లాభసాటిగా జరగడానికి ఈ మంత్రం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మాతంగేశ్వరి దేవి మంత్రము, ఈ మంత్రాన్ని రావి చెట్టుకు 3 సార్లు ఈ మంత్రంతో జపిస్తూ ప్రదక్షిణ చేయాలి. తూర్పు ముఖంగా చెట్టు కింద కూర్చొని 1008 సార్లు భక్తి శ్రద్ధలతో ధ్యానించి చేసిన తర్వాత బియ్యం లేక గోధుమ పిండి లేదా చక్కెర వీటిని కలిపి చెట్టు మొదట్లో చల్లాలి. ఇలా 48 నుంచి 96 రోజులు చేస్తే ఉద్యోగం లభిస్తుంది. రావి చెట్టు మొదట్లో శంభు పసుపు నీళ్ళు రోజు పోయాలి. మంత్రం ఇలా ఉంటుంది. అయితే ఈ విధంగా చేయడానికి చాలామంది రిస్క్ తీసుకుంటారు కనుక ఒకసారి 11 సార్లు 11 రోజులు ఇలా గోధుమ పిండి, చక్కెర లేదా బియ్యం లేదా చక్కెర కలిపి రాయి చెట్లు మొదట్లో పోసి ఈ మంత్రం ద్వారా ఉద్యోగం, ఉపాధి, వాణిజ్య సంస్థలలో అత్యద్భుతమైనటువంటి లాభాలు, అనేక రకమైనటువంటి సానుకూల పరిస్థితులు ఏర్పడుతందుకు ఈ మంత్రానికి సంబంధించి ఇంత జపం చేయలేరు కనుక మాతంగేశ్వరి దేవి మహామంత్రానికి సంబంధించి ఒక యంత్రాన్ని తయారు చేసి రాగి తావీజు నందు మరియు రాగి బిళ్ళ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ బిళ్ళని ధరింపజేసుకొని గురుముఖత గురు సమక్షంలో మీరు ఈ మంత్రాన్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు 21 రోజులలో మంత్రం సిద్ధిస్తుంది. ఆ తర్వాత 11 సార్లు చదువుతూ 11 ప్రదక్షిణలు చేయాలి రాగి చెట్టు చుట్టూ, మీకు వీలున్నప్పుడు అవకాశం ఉన్నప్పుడే. కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్రం వలన మీకు అనేకమైనటువంటి లాభాలు లభిస్తాయి. కనుక ఈ మంత్రాన్ని మేము ఉపదేశం చేసి ప్రయోగ విధానంలో యంత్రం కట్టి మీకు ఇవ్వడానికి మేము 12,016 రూపాయలు గురుదక్షత, గురుకట్నం తీసుకోవడం జరుగుతుంది. కనుక గురువులేని విద్యలు గుడ్డి విద్యలు. ప్రతి పుస్తకాన్ని కూడా పునఃపరిశీలించి దానిలో ఉన్న లోటుపాట్లను గుర్తించి మంత్రానికి సమకూలమైనటువంటి మార్పులను చేసిన తర్వాతనే మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ మంత్రానికి గాను మేము గురుకట్నం తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. సాధక ప్రియులు, సాధకోత్తములు, ఉపాధి లేక ఉద్యోగం లేక ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి తీసుకొని బాగుపడతారని ఆశిస్తూ ఒకసారి ఈ మంత్రాన్ని చదువుతాను, వినండి. ఓం నమో భగవతి మాతంగేశ్వరి సర్వరాజ ముఖరంజని హ్రీం క్లీం శ్రీం ఉద్యోగం మే సాధయ సాధయ క్లీం క్లీం హ్రీం హుం ఫట్ స్వహ. ఇంతవరకు మంత్రం ఉంటుంది. తర్వాత ఈ మంత్రం కింద కూడా 4 స్థానాలకు సంబంధించిన ఒక మంత్రం యంత్రం ఉంటుంది. దాన్ని మేము రాగి తావీజు నందు రాగి బిళ్ళ యందు తయారు చేసి పెట్టాము. మా దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రంతో పాటు ఇంకో మూల మంత్రం కూడా ఉంటుంది. అది కూడా మా దగ్గరకు వచ్చినాక మేము చెప్పడం జరుగుతుంది. అంటే ఉద్యోగోపాధి సంబంధించిన మాతంగేశ్వరి మంత్రంలో ఇది మహామంత్రం ఒకటి, మూలమంత్రం, ఈ 2 మంత్రాలు ఉంటాయి. కనుకనే మీరు 1008 సార్లు జపం చేయాల్సిన అవసరం లేదు. 48 నుండి 96 రోజులు చేయాల్సిన అవసరం లేదు. 11 రోజులు 21 రోజు చేసుకున్నాక తర్వాత 11 సార్లు ప్రదక్షిణ చేసి చదివితే సరిపోతుంది. మళ్ళొకసారి మంత్రం చదువుతా, వినండి. నమో భగవతి మాతంగేశ్వరి సర్వరాజముఖరంజని హ్రీం క్లీం శ్రీం ఉద్యోగం మే సాధాయ సాధాయ క్లీం క్లీం హ్రీం హుం ఫట్ స్వహ. చాలా అద్భుతం. దీనికి సంబంధించిన యంత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది. మా దగ్గరకు వచ్చి ఇస్తాం. హరి ఓం నమ శివాయ.